బహుశా పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవడం అంటే ఇదేనేమో! నాకిప్పుడు అర్థమైంది. పక్కన ఎవరో మేము డిన్నర్‌కెళ్ళాము అని చెప్తే, నాకింకా ఆ రోజు నుండి ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసినాయి. అడుగుదామనంటే ఆ రోజు మా హస్బెండ్ ఫుల్ బిజీలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే కూడా వర్క్ ఉంది ఆఫీస్‌లో. కానీ నేనింకా ఆపుకోలేకపోయి ఇంకా నాకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి. బయటికెళ్దాము అనంటే ఛాన్సే లేదు. ఐ యామ్ వెరీ సారీ. నెక్స్ట్ డే వెళ్దాము. ఈరోజైతే కుదరదు అని అన్నారు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవ్వాలి కదా! సడెన్‌గా 1 అవర్ తర్వాత కాల్ చేసి నేనొచ్చేటప్పటికి రెడీగా ఉండు. నేనింకా త్వరగానే వచ్చేస్తాను. బయటికెళ్దాము, తీసుకెళ్దాము అంటే సడెన్‌గా ఏమైందా అనుకున్నాను. వర్క్ అయితే అయిపోయిందంట. ఇంక అందుకని చెప్పేసి నన్ను బయటికి తీసుకెళ్దామని వచ్చారు. ఈ వీడియో ఏంది అని అనుకుంటే, మేము బిఫోర్ మ్యారేజ్ అయితే ఇట్లా వెళ్ళేవాళ్ళం గానీ, ఆఫ్టర్ మ్యారేజ్ అసలు వెళ్ళలేదు. ఏమన్నా కావాలి అన్నా గూడా వెళ్లి తీసుకొచ్చేవాళ్ళు, ఆర్డర్ పెట్టేవాళ్ళు, ఇంట్లో తినేవాళ్ళం గానీ, బయట ఇట్లా రెస్టారెంట్‌కెళ్ళైతే చాలా అంటే చాలా డేస్ తర్వాత మేమైతే ఇట్లా వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే.